Hi children, welcome back to Vidyarthi tutorials. So children, in our previous class we have completed chapter 1 rational numbers. So today we are going to start a new chapter, that is chapter 2 linear equations in one variable. So are you all ready? Then let's begin our class now. Chapter 2 linear equations in one variable. So let us see the introduction part first. In the earlier classes, you have come across several algebraic expressions and equations. So మనం ప్రీవియస్ క్లాస్లో 7th క్లాస్లో సింపుల్ ఈక్వేషన్స్ అనే ఒక చాప్టర్ ఉంది కదా. సో ఆ చాప్టర్ నేర్చుకునేటప్పుడు వీ హ్యావ్ డన్ విత్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఈక్వేషన్స్. ఈ రెండిట్ల మధ్య ఉన్న డిఫరెన్స్ నేర్చుకున్నాం. అండ్ ఆల్సో ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఈక్వేషన్ అంటే ఏంటో మనం ప్రీవియస్ క్లాస్లో 7th క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రీకాల్ వాట్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ అండ్ వాట్ ఈజ్ అన్ ఈక్వేషన్. సో లెట్ us recall now. So here we are having some of the examples for expressions and equations. So let us see. So some of the examples of expressions were 5x, 2x minus 3, 3x plus y, 2xy plus 5, xyz plus x plus y plus z, x square plus 1, y plus y square. సో ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ మనకి వేరియబుల్స్, కోఎఫిషియెంట్స్, కాన్స్టెంట్స్ మూడు కూడా కనిపిస్తున్నాయి. కాకపోతే ఎక్కడైనా సరే మనకి ఈక్వల్ టు సైన్ కనిపిస్తుందా? సో వీ కెనాట్ సీ ఈక్వల్ టు సైన్ ఇన్ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్స్లో మనకి ఈక్వల్ టు సైన్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5x అన్నారు. సో ఇక్కడ x యొక్క వాల్యూ మనం ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. 1 అయినా 2 అయినా సో ఆన్ వీ కెన్ కన్సిడర్ ఎనీ వాల్యూ ఫర్ x. ఎందుకు అంటే ఇక్కడ మనకి ఈక్వల్ టు సంథింగ్ అని ఇచ్చారా? లేదు. వెరాస్ ఈక్వేషన్స్ అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్స్కి వీ హ్యావ్ ఈక్వల్ టు సైన్. ఈక్వేషన్స్లో మనకి ఈక్వల్ టు సైన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదే 5x ఈజ్ ఈక్వల్ టు 25 అంటే ఈ వాల్యూ ఇట్ ఈస్ ఈక్వల్ టు సంథింగ్ అని చెప్పి మనకి ఇచ్చారు. సో ఇక్కడ x యొక్క వాల్యూ అనేది డెఫినెట్గా ఉంటుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 25/5, దట్ ఈస్ 5 5s are 25. సో x ఈజ్ ఈక్వల్ టు 5. సో ఈక్వల్ టు సైన్ మనకి మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వేషన్. ఈక్వల్ టు సైన్ మనం మెన్షన్ చేయకపోతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ expression. So this is the major difference between expression and equation. So let us see some of the examples for equations. 5x is equal to 25. So ikkada chusara equal to sign undi. 2x minus 3 is equal to 9. 2y plus 5/2 is equal to 37/2. 6z plus 10 equal to minus 2. సో ఈక్వల్ టు సైన్ ఉంటే ఇట్ ఈస్ కాల్డ్ అస్ ఈక్వేషన్, లేకపోతే దాన్ని మనం ఏమంటాం? ఎక్స్ప్రెషన్ అంటాం. ఓకేనా? సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్ప్రెషన్ అండ్ అన్ ఈక్వేషన్. సో దట్ ఈస్ వాట్ గివెన్ హియర్ చిల్డ్రన్. You would remember that equations use the equality sign and it is missing in the expressions. సో ఈక్వాలిటీ సైన్ అనేది మనకి ఈక్వేషన్స్లో మాత్రమే కనిపిస్తుంది. సో ఈక్వేషన్ అంటే ఏంటి? ఇఫ్ వీ హ్యావ్ అన్ ఈక్వాలిటీ సైన్ ఇన్ ది ఈక్వేషన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఈక్వేషన్. అదే లేకపోతే ఈక్వాలిటీ సైన్ అనేది మనకి కనిపించకపోతే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ expression. So this is the difference between equation and an expression. Now let's see the next topic. Of these given expressions, many have more than one variable. So ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ లో చాలా వాటికి more than one variable ఉందంట. మరి ఇక్కడ వేరియబుల్ అంటే ఏంటి? Let us see with an example. సో 3x plus 2 అనే ఎక్స్ప్రెషన్ని కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ 3x plus 2 అనే ఎక్స్ప్రెషన్లో ఆల్ఫాబెటికల్ లెటర్స్ని మనం వేరియబుల్ అంటాం. ఓకేనా? సో ఏదైనా మనకి ఒక ఎక్స్ప్రెషన్లో కానీ ఈక్వేషన్లో కానీ ఆల్ఫాబెటికల్ లెటర్ ఉన్న వాల్యూని మనం వేరియబుల్ అంటాం. సో ఈ వేరియబుల్ ప్లేస్లో మనకి వాల్యూస్ అనేవి పుట్ ఆన్ చేసుకోవచ్చు. సో ఈ వేరియబుల్కి మల్టిప్లై చేస్తూ ఉండే నెంబర్ని
దాన్ని మనం కోఎఫిషియంట్ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ కోఎఫిషియంట్. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ వాల్యూ ఉంది చూసారా, ఇక్కడ 2 ఉంది చూసారా, దీన్ని మనం కాన్స్టెంట్ అంటాం. కాన్స్టెంట్ యొక్క వాల్యూ ఫిక్స్డ్ అయి ఉంటుంది, వేరాస్ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2xy ప్లస్ 5. సో ఈ 2xy ప్లస్ 5లో మనకి ఎన్ని వేరియబుల్స్ కనిపిస్తున్నాయి? 2 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి. వాట్ ఆర్ దే? x, y. So x is a variable, y is a variable. So it has 2 variables. సో ఇదే విధంగా ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో మనకి చాలా వేరియబుల్స్ ఉన్నాయి, మోర్ దాన్ 1 వేరియబుల్ అంటున్నారు. ఒకసారి ఈ ఈక్వేషన్ చూడండి, 3x ప్లస్ వై. సో ఇక్కడ కూడా 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2xy ప్లస్ 5. సో ఇక్కడ కూడా 2 వేరియబుల్స్ ఉన్నాయి. xyz ప్లస్ x ప్లస్ y ప్లస్ z. సో ఇక్కడ మనకి 3 వేరియబుల్స్ కనిపిస్తున్నాయి, x, y, z. నెక్స్ట్ x స్క్వేర్ ప్లస్ 1. సో ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? కెన్ యూ సే? ఓన్లీ 1 వేరియబుల్, కానీ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఓకేనా? సో హైయెస్ట్ పవర్ 2 ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ y ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ కూడా మనకి ఓన్లీ 1 వేరియబుల్ y ఏ కనిపిస్తుంది, కానీ హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. ఓకేనా? So we however restrict to expressions with only 1 variable. So ఈ చాప్టర్లో మనం ఓన్లీ 1 వేరియబుల్, ఒక వేరియబుల్ ఉన్న ఈక్వేషన్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. When we form equations. Moreover, the expressions we use to form equations are linear. This means that the highest power of the variable appear in the expression is 1. ఓకేనా? సో మన చాప్టర్ నేమ్ ఏంటి? లీనియర్ ఈక్వేషన్స్ విత్ 1 వేరియబుల్. అంటే మనం ఎలాంటి ఈక్వేషన్స్ కన్సిడర్ చేస్తాము అంటే ఓన్లీ 1 వేరియబుల్, ఒకే ఒక వేరియబుల్ అయి ఉండాలి. అండ్ ఆల్సో హైయెస్ట్ పవర్ అనేది 1 అయి ఉండాలి. ఎందుకంటే మనం లీనియర్ ఈక్వేషన్ అన్నాం కదా. సో లీనియర్ ఈక్వేషన్ అంటే హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్. సో అక్కడ మనం తీసుకుంటున్న వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ ఏమై ఉండాలి? జస్ట్ ఓన్లీ 1 అయి ఉండాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x అనే ఎక్స్ప్రెషన్ని కన్సిడర్ చేశారు. సో 2xలో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఓన్లీ 1 వేరియబుల్, అండ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ దిస్ వేరియబుల్ ఇస్ 1. ఓకే, లైక్ దిస్ వీ హ్యావ్ టు కన్సిడర్. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, 2x ప్లస్ 1. సో 2x ప్లస్ 1. సో ఇక్కడ ఓన్లీ 1 వేరియబుల్ ఉంది, దట్ ఈస్ x, అండ్ హైయెస్ట్ పవర్ ఈస్ 1. నెక్స్ట్ 3y మైనస్ 7. సో ఇక్కడ మనకి ఒకే ఒక వేరియబుల్ ఉంది, దట్ ఈస్ y, అండ్ హైయెస్ట్ పవర్ ఈస్ 1. 12 మైనస్ 5z. ఇక్కడ కూడా మనకి ఓన్లీ 1 వేరియబుల్ ఉంది, దట్ ఈస్ z, అండ్ హైయెస్ట్ పవర్ ఈస్ 1. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 5/4 ఆఫ్ x మైనస్ 4 ప్లస్ 10. సో ఇక్కడ కూడా మనకి ఓన్లీ 1 వేరియబుల్ కనిపిస్తుంది, దట్ ఈస్ x, అండ్ హైయెస్ట్ పవర్ ఈస్ 1. సో లీనియర్ ఈక్వేషన్స్ విత్ 1 వేరియబుల్ అంటే మనకి ఓన్లీ 1 వేరియబుల్ ఉండాలి, అండ్ హైయెస్ట్ పవర్ ఆఫ్ ద వేరియబుల్ మస్ట్ బి 1. ఓకేనా? సో now we have known what is a linear expression in 1 variable. సో నెక్స్ట్ ఇక్కడ మనకి దీస్ ఆర్ నాట్ లీనియర్ ఎక్స్ప్రెషన్స్ అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. మరి లీనియర్ ఎక్స్ప్రెషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే ఏంటో మనకు తెలిసింది, మరి కానివి ఏంటో కూడా ఇక్కడ ఇచ్చారు. అబ్జర్వ్ హియర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1లో మనకి ఎన్ని వేరియబుల్స్ కనిపిస్తున్నాయి? ఓన్లీ 1 వేరియబుల్, దట్ ఈస్ ఎక్స్. సో ఎక్స్ అనే వేరియబుల్ మాత్రమే కనిపిస్తుంది, కానీ ఇక్కడ హైయెస్ట్ పవర్ ఏముంది? హైయెస్ట్ పవర్ ఈస్ 2. సో దిస్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఎక్స్ప్రెషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, y ప్లస్ వై స్క్వేర్. సో ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ కనిపిస్తున్నాయి? హియర్ ఆల్సో వీఆర్ హ్యావింగ్ 1 వేరియబుల్, దట్ ఈస్ y. సో ఆ yకి హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? 2 ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ ఎక్స్ప్రెషన్. 1 ప్లస్ z స్క్వేర్ ప్లస్ z క్యూబ్. సో ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో మనకి ఎన్ని వేరియబుల్స్ కనిపిస్తున్నాయి? ఓన్లీ 1 వేరియబుల్, దట్ ఈస్
z యొక్క హైయెస్ట్ పవర్ ఎంత ఉంది? ఇట్ ఈస్ 3. సో హైయెస్ట్ పవర్ మోర్ దాన్ 1 ఉంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ లీనియర్ expressions. So since highest power of the variable is greater than 1, these are not linear expressions. ఇవి linear expressions కావు. So here we will deal with equations with linear expressions in one variable only. So only one variable, linear expressions with one variable ఉన్న వాటితోటే మనం ఈ చాప్టర్ లో డీల్ చేస్తాం. Such equations are known as linear equations in one variable. So అలాంటి equations ని మనం linear equations in one variable కింద పిలుస్తాం. Understood children? The simple equations which you have studied in earlier classes were all of this type. So ఒక్కసారి మనం అవన్నీ కూడా బ్రీఫ్గా రివైజ్ చేద్దాం. Let us briefly revise what we know. So ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. An algebraic equation is an equality involving variables. So algebraic equation అంటే ఏంటి? ఈక్వాలిటీ సైన్ తోటి వేరియబుల్స్ తోటి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. 2x minus 3 is equal to 7. So it has an equality sign. ఇక్కడ మనకి equality sign కనిపిస్తుంది కదా. So the expression on the left of the equality sign is left hand side. సో ఇక్కడ ఈ ఈక్వాలిటీ సైన్ కి లెఫ్ట్ సైడ్ ఏముంది మనకి? 2x minus 3. సో దీన్ని మనం LHS అంటాం, దట్ ఈస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. whereas the expression on the right hand side, that is right of the equality sign, is called right hand side. So right side ఏముంది మనకి? 7 ఉంది. సో this is called as right hand side. ఓకేనా? సో ఈక్వాలిటీకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని LHS అంటాం, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని RHS అంటాం. సో దిస్ is the equality sign and this is called as equation and x is called as the variable. So next one చూడండి. In an equation, the values of the expressions on the LHS and RHS are equal. So left hand side, రైట్ హ్యాండ్ సైడ్ రెండిట్లకి మధ్యలో మనకి ఏ సైన్ కనిపిస్తుంది? ఈక్వాలిటీ సైన్ కనిపిస్తుంది కదా. దట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఉన్న వాల్యూస్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న వాల్యూస్కి ఈక్వల్ అవుతాయి. This happens to be true only for certain values of the variable. సో ఇది ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? కరెక్ట్ వాల్యూ, ఆ వేరియబుల్కి ఒక సర్టెన్ వాల్యూ అనేది మనం పుట్ ఆన్ చేస్తేనే అప్పుడు ఆ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో ఆ వాల్యూని మనం సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. దీని గురించి కూడా మనం సింపుల్ ఈక్వేషన్స్ చాప్టర్ నేర్చుకుంటున్నాం. సో ఇక్కడ చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ది సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. సో ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చారు, 2x minus 3 ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇక్కడ x వాల్యూ 5 పుట్ ఆన్ చేస్తేనే మనకి LHS అనేది RHSకి ఈక్వల్ అవుతుంది. 2 into 5 ఇట్ ఈస్ 10 minus 3 7 వచ్చింది, దట్ ఈస్ ఈక్వల్ టు RHS. దట్ మీన్స్ ఇక్కడ x యొక్క వాల్యూ ఎంత? 5. ఒక సర్టెన్ వాల్యూ అనేది మనం అక్కడ కన్సిడర్ చేస్తున్నాం. సో దట్ ఈస్ వాట్ వీ కాల్ యాజ్ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. సో నెక్స్ట్ వన్ చూడండి, హౌ టు ఫైండ్ ది సొల్యూషన్ ఆఫ్ అన్ ఈక్వేషన్. మరి ఈ సొల్యూషన్ని మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు? We assume that the two sides of the equation are balanced. Two sides, right hand side, left hand side అనేవి రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఈక్వల్గా ఉన్నాయని చెప్పి మనం అస్యూమ్ చేసుకుందాం. We perform the same mathematical operations on both sides of the equation so that the balance is not disturbed. A few such types of the given solution are here. So ఇక్కడ మనం ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ టూ సైడ్స్ కూడా మనం ఈక్వల్గా వెయిట్స్ పుట్ ఆన్ చేయడం కానీ తీసేయడం కానీ చేస్తూ ఉంటే రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో ఇక్కడ మన ఈక్వేషన్కి వచ్చేసరికి సేమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది బోత్ సైడ్స్ ఆఫ్ ది ఈక్వేషన్ మనం పర్ఫామ్ చేస్తే అప్పుడు ఆ రెండు కూడా ఈక్వల్గా బ్యాలెన్స్డ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే కన్సిడర్ చేయండి, 2x minus 3 ఈజ్ ఈక్వల్ టు 7 అని ఉంది కదా. సో ఇక్కడ మనం x వాల్యూ కావాలి మనకి. సో రిమైనింగ్ ఏముంది? ఇక్కడ -3. సో 2x minus 3 ఉంది కాబట్టి
టూ సైడ్స్ కూడా మనం +3ని యాడ్ చేద్దాం. సో అక్కడ మనకి ఎటువంటి డిఫరెన్స్ అనేది ఉండదు. సో 3 క్యాన్సిల్ అయిపోతాయి. 2x = 10. సో ఇంకా మనకి ఇక్కడ xకి 2 ఉంది కదా, మల్టిప్లై చేస్తుంది. సో ఏం చేద్దాం, టూ సైడ్స్ కూడా 2ని డివైడ్ చేద్దాం. 2x/2 = 10/2. సో 2 get cancelled, 2 5s are 10. సో x వాల్యూ ఎంత వచ్చింది, 5 వచ్చింది. సో ఈ విధంగా మనం సేమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్ అనేది రెండు సైడ్స్లో కూడా మనం ఎట్ ఏ టైం చేస్తే ఇట్ విల్ బి సేమ్ యాజ్ ది ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా, ఈక్వేషన్ అంటే బ్యాలెన్స్ అనేది మనకి డిస్టర్బ్ కాదు. ఓకేనా, లెట్స్ సీ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్. Solving equations which have linear expressions on one side and numbers on the other side. So linear expressions ఒక సైడ్, numbers ఇంకొక సైడ్ ఉంటే ఏం చేయాలి, ఎలా ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి? Let us recall the technique of solving with some examples. Observe the solutions. They can be any rational number. So first example చూడండి. The solution of 2x - 3 = 7. సో ఇప్పుడే మనం కన్సిడర్ చేసాం 2x - 3 = 7కి. సో ఇక్కడ మనం యాడ్ 3ని మనం టూ సైడ్స్ కూడా యాడ్ చేసాం. ఎందుకు అంటే ఇక్కడ మనం x యొక్క వేరియబుల్ యొక్క వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ -3 ఉంది. సో -3 ఉంటే మనం +3 చేస్తే ఈ రెండు కూడా క్యాన్సిల్ అవుతాయి. సో 2x - 3 + 3 = 7 + 3. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా +3 చేసాం, రైట్ హ్యాండ్ సైడ్ కూడా +3 చేసాం. సో యాడ్ 3 ఆన్ బోత్ సైడ్స్. సో యాడ్ చేస్తే 2x = 10. నెక్స్ట్ డివైడ్ బై 2 ఆన్ బోత్ సైడ్స్. సో రెండు వైపులా కూడా, దట్ మీన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్. సో టూ హ్యాండ్ సైడ్స్ కూడా మనం డివైడెడ్ బై 2 చేసాం. చేస్తే మనకి x వాల్యూ ఎంత వచ్చింది, దట్ ఈస్ 5. x = 5. So like this we can solve the equation. Next ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. Example 2. Solve 2y + 9 = 4. సో ఇక్కడ మనం ఈ ప్రాబ్లమ్ని ట్రాన్స్పోజ్ మెథడ్ యూస్ చేసి సాల్వ్ చేద్దాం. సో ట్రాన్స్పోజ్ మెథడ్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి రైట్ హ్యాండ్ సైడ్కి మనం వాల్యూస్ని ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు వీ హ్యావ్ సర్టెన్ రూల్స్. సో ప్లస్ బికమ్స్ మైనస్, minus becomes plus, into, that is multiplication becomes divided by, and divided by becomes multiplication. So ఈ రూల్స్ మనం ఫాలో అవ్వాలి. సో 2y + 9 = 4లో y వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి రిమైనింగ్ వాల్యూస్ని ట్రాన్స్పోజ్ చేద్దాం. సో హియర్ వీఆర్ హ్యావింగ్ +9. సో +9 అటువైపు వెళ్తే -9 అవుతుంది కదా. సో 2y = 4 - 9. So 2y = 4 - 9. 4 - 9 is -5. So 2y = -5. సో ఇక్కడ ఇంటూ 2 ఉంది కాబట్టి అటువైపు వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. సో 2yలో 2ని అటువైపు ట్రాన్స్పోజ్ చేద్దాం. సో y = -5/2. సో దిస్ ఈస్ ది సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్. సో y వాల్యూ ఎంత వచ్చింది, -5/2, అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. అబ్జర్వ్ చేశారా? సో ఇప్పుడు దీన్ని మనం వెరిఫై చేద్దాం. సో లెట్ us సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ LHS. సో LHS ఎంత, 2y + 9 = 4 కదా. సో అందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కన్సిడర్ చేయండి. 2 × -5/2 + 9. సో సాల్వ్ చేస్తే మనకి 4 వచ్చింది, విచ్ ఇస్ నథింగ్ బట్ RHS. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు right hand side. That means this is verified. So children, this is the introduction part of chapter 2, linear equations in one variable. So today we have learnt about an expression, an equation, and the difference between an expression and an equation, and we also known how to solve an equation by using transpose method, and we also verified the equation. So in the next class, let us see exercise 2.1. So hope you all like this video, children. If you really like our video, please do like, share and subscribe. In the next class, let us meet up with exercise 2.1. Until then, thank you children. Keep smiling. Have a nice day.